నమస్తే. తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. కేసీఆర్ అధికారం కోల్పోయాక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దూకుడు చేస్తున్నారు. కేసీఆర్ మంచి వక్త. తమ ప్రసంగంలో సామెతలు, మాండలికాలు, పడికట్టు పదాలు, ఊత పదాలు, జనసామాన్యులు అనుకునే మాటలు, సాధారణ ప్రజలు చెప్పుకునే మాటలు అన్నీ దొర్లిస్తారు. ఆ విధంగా నేరుగా వారికి కనెక్ట్ అయ్యేలా తన స్పీచ్నిస్తారు. అంతేకాదు, రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు చేసినప్పుడు చెలరేగిపోతారు కూడా. తాను ఆవేశపడడమే కాదు, జనాలను కూడా ఆ మూడ్లోకి తీసుకుని వెళ్ళగల సమర్థత ఆయన ప్రసంగాలకు ఉంది. ఇక కేసీఆర్ తర్వాత అంతటి వక్త, సందర్భోచితంగా మాట్లాడే నేతలు పెద్దగా ఎవరూ లేరు. కానీ కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి తనదైన మాటలతో, చెణుకులతో కేసీఆర్ను బాగానే ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రసంగాలు కూడా బాగానే రక్తి కట్టిస్తారు. జనాలను కూర్చోబెట్టి గంటల తరబడి మాట్లాడడంలో రేవంత్ రెడ్డి సైతం ధీటుగానే ఉంటారు. ఇక కేసీఆర్ను ఎవరు ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేరు. ఆయన పడిలేచే కడలి తరంగం లాంటివారు. దానికి గతంలో ఎన్నో ఉదాహరణలున్నాయి. 2000లో ఆయన తెలుగుదేశాన్ని ఉపసభాపతి పదవిని వదిలేసి బయటకొచ్చినప్పుడు ఆయన రాంగ్ డెసిషన్ తీసుకున్నారు అని అనుకున్నారు. ఎందుకంటే బయటకొచ్చింది ఒక్కరే, పైగా ఈ బక్కపలచని కేసీఆర్ ఏం చేయగలరు అని భావించారు. కానీ ఆయన మలివిడత తెలంగాణ ఉద్యమాన్ని ఒడుపుగా మలచి ఏకంగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సహా అన్ని పార్టీల చేత జై తెలంగాణ అనిపించారు. ఇక అదే టైంలో ఆయనకు వైఎస్ఆర్ ఉమ్మడి ఏపీ సీఎంగా ఉంటూ గట్టిగానే ఎదురొచ్చారు. వైఎస్ఆర్ టైంలో జరిగిన కొన్ని ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సీట్లు నష్టపోయింది కూడా. అయితే 2009లో వైఎస్ఆర్ మరణం తర్వాత అదే ఏడాది నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష అంటూ ఒక భారీ సంచలనానికి తెరతీసి ఏకంగా అదే ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రకటన యూపీఏ ప్రభుత్వం చేత చేయించేలా చేశారు. కేసీఆర్ తాజా పుట్టినరోజుతో 73వ పడిలో పడ్డారు. ఆయన వయసు రీత్యా పెద్దాయనగా జనంలో ఉన్నారు. ఇక ఎవరు ఎలా విమర్శలు చేసినా కేంద్ర పెద్దలతో కొట్లాడి తెలంగాణను తెచ్చిన ఉద్యమ నేతగా జనాలు ఎప్పటికీ ఆయనను గుర్తుపెట్టుకుంటారు. ఈ క్రెడిట్ అయితే ఆయనకుంటుంది. మరోవైపు చూస్తే 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో మేలు జరిగింది. అలాగే కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉన్నాయి. వీటికి మించి కేసీఆర్ జనంలోకి పెద్దగా రాకపోవడం కూడా విమర్శల పాలైంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఓటమి దక్కింది. అయినా సరే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన తరువాత కొంత యాంటీ ఇంకంబెన్సీ పెరిగింది. అది ఎంత పెరిగితే అంత బీఆర్ఎస్ ఖాతాలోకే అడ్వాంటేజ్గా వెళుతుంది అని విశ్లేషణలు ఉన్నాయి. ఇక కేసీఆర్ విషయం చూస్తే పెద్ద ఆయన అయిపోయాడు. ఈ ఏజ్లో ఆయన మీద విమర్శలు చేయడం అన్నది తగదు అన్నదైతే ఉంటుంది. అందుకే కేసీఆర్ మౌనంగా ఉంటూనే జనాలలో సానుభూతిని పెంచుకోవాలి అని చూస్తున్నారు. తన మీద కాంగ్రెస్ నేతలు ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా ఆయన మౌనంతోనే జవాబిస్తున్నారు. జనాలన్నీ చూసుకుంటారు అన్నది ఆయన ఆలోచనగా ఉంది. ఏపీలో చూస్తే అదే జరిగింది. 7.5 వయసులో చంద్రబాబు ఉంటే వైసీపీ నేతలు ఆయన మీద విమర్శలు పెద్ద ఎత్తున చేస్తూ పోయారు. చివరకు బాబుకు అది ప్లస్ అయింది. జనాలు ఎక్కువగా భావోద్వేగానికి కూడా గురవుతూ ఉంటారు. రాజకీయాలలో ఇవన్నీ వర్కౌట్ అవుతూ ఉంటాయి. విమర్శలు, ప్రతి విమర్శల నేపథ్యంలో నాయకులు, అందున అధికారంలో ఉన్నవారు వీటిని పెద్దగా గుర్తించరు. కానీ ప్రతీదీ కౌంట్ అవుతూ ఉంటుంది అని అంటున్నారు. అందుకే కేసీఆర్ మౌనమే నా భాష అంటున్నారు. చూడాలి మరి ఈ సెంటిమెంట్ ఏ మేరకు వర్కౌట్ అయి గులాబీ తోటలో పువ్వులు పూయిస్తుందో.